ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ పొలంలో అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మన కార్ దిగబడ్డది. ఏడాడు అంది ఏడాడు నాకు నడపొస్తుందన్నా. ఒక ఐటమ్ తీసుకొచ్చేది ఉండే, నేనన్నా శేఖర్ గారు పోదాం అనుకున్నాం. నాకు నడపరాదా? నడపొస్తుంది అని కూడా పట్టుకొచ్చాడు. యాక్చువల్గా మేము పోయే తవ్వ గది, లేకపోతే గిది ఇది కాదు, నేను కాదు దిగబెట్టింది. ఇటు సైడ్ ఎందుకు తీసుకొచ్చిరా అంటే డింపాడదేమా అని అంటుండు. మళ్ళీ దొంగ పిల్లలు పట్టడం లెక్క ఎట్టినాడు చూడాలి. ఇగో నేను ఫస్ట్ వచ్చినా మంచిగా అట్లా వేటోని ఇటువా అన్నాడు. యాక్చువల్గా మేము వేరే పని మీద ఉన్నాము ఆల్రెడీ. ఒక దగ్గర ఇంకో పని అవుతుంది వేరేది, అది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాం. దాన్ని ఇక ఎందుకు ఈ వ్లాగ్లో పెట్టడం అని చెప్పేసి మేము దాన్ని షూట్ చేయలేదు. మీరు మా అవతరాలు చూస్తే అర్థమవుతుంది కావచ్చు. మనకు గ్యారేజ్ ఉంది కదా, గ్యారేజ్కి వాటర్ కావాలని చెప్పేసి బోర్ పైప్ వేసుకుంటున్నాం అన్నట్టు. అక్కడ కొన్ని 2 రింగులు వేసి అక్కడ సెటప్ చేసుకుందాం వాటర్కి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఒక సెటప్ చేసుకుంటుంటే కూరాడు కార్ తీసుకొని వచ్చి ఒక పని పెట్టింది. ఇప్పుడు బండి దిగబడేసిన డింపి పడేసింది కదా, దిగబడేసింది కదా, ముందరికి బండి కడుతున్నాం కదా. ఎంతసేపు దిగబడికి ముచ్చలు పెడుతున్నాడు. దిగబడి నువ్వే ఇంతమంది తమ్మున్నది చూసుకుంటా కూడా మళ్ళా ఇంకా గిడికెళ్ళి పోతాడు. ఫస్ట్ గాడికెళ్ళ పొలంలో పోయేది ఉందాం అనుకున్నా అలా పోయి మూలాల ఏడదించు. నాకు అదే డౌట్ వచ్చింది. అట్లా ఏం పోకపోనా మంచిగా రాదావా మంచిగా వచ్చి ఒక్కటి ఎత్తాడా మళ్ళీ ఇంతకుముందు ఉసుకకి వేరు కదా, ఈ ఉసుక మొత్తం నాశనం చేసారు కారు. చూపెడతా మొత్తం బురద గీడ 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 కూడా అడుతుంది. గీడ లేస్తుందని ఇంజన్ మొత్తం ఆటో అయితే ఇంజన్ ఎన్నుకుంటుంది కాబట్టి లేస్తుంది. ఇది ముంగటనే ఉంటుందా? ముంగట కొంచెం వెయిట్ ఉంటుందా? 4 సంచులు వేసుకొని నింపుకొని ఏం లేవది. కార్ లేస్తుంది ముంగట. ఏమో వీళ్ళకే అందుకే రివర్స్ ఎక్కిరాడు. ఫస్ట్ ఏమన్నాడు చక్కగా పోదాం ముంగడ ఒకసారి బాగుంటది ఎక్కిద్దా అన్నాడు. సగం దాని దగ్గర బోనటమే కూర్చోలేక దాని దగ్గర తీసుకుపోయాడు. మళ్ళీ ఏమైనా ధైర్యం రాలేదు, మళ్ళీ వెనక పోయి రివర్స్ పోయాడు. అదంతా చిత్రీకరించదగిన ఫుటేజ్ అది కారా? అవునన్నా నిజం. అది క్యాప్చర్ అయితే ఇంకా భలే ఉండు. ఎవర్రా మీరంతా? మేము అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పిన. అందుకే ఇప్పుడు పోయిన తర్వాత చూపిస్తాం. మేము రింగ్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, అది మొత్తం సక్సెస్ అయితే ఇలా మొత్తం బెడ్కి డేసేసినాం అనుకో ఆరుతుంది. రేపటి నుంచి వాటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనది ఒకటి గోడ ఉంటుంది, దొడ్డి కూడా. అక్కడ రాళ్ళేసుకురానికి పోతున్నాం. ఎందుకంటే అక్కడ మొత్తం మట్టి ఉంది కదా, ఆ బురద గిదిగిది అవుతుంది నీళ్ళు పడితే. కొంచెం రాళ్ళు పెట్టుకొని మట్టి పోసుకుంటే మనకు కొద్దిగా హైట్ అయ్యి ఆ నీళ్ళని పొలంలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ సెటప్ చేస్తున్నాం ఇక. మేస్త్రి ఏమన్నా చేస్తున్నావా? మస్తు అవుతుంది. ఇవరకు పోయినా ఎప్పుడైనా మేస్త్రి పని? సిమెంట్ కావాలి బా. ఎవరికి ఆగా మేస్త్రి కలుపుతుంది. జర ఆగం చేయకు. మా మేస్త్రి ఇలా ఒక్కరోజు ఈ రింగుల పని కోసం మేస్త్రిని అయితే పట్టుకొచ్చినాం. మేస్త్రి పని చేస్తున్నాం, మస్తు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం కావాలి నీకు? కొంచెం కలుపు, టైట్గానే ఉండాలి. నేను చేతి కింద ఉండే మేస్త్రి అంటారుగా, ఆ మేస్త్రి మా పెద్ద మేస్త్రి చెప్తుడు సిమెంట్ కలుపుతారా అన్నట. ఇంకేం కావాలి? మేస్త్రి కాదు, పారగాడు. ఏదో తెలియదు, గుండుగాడు పారగాడు అన్నట్టు. ఓకే, మంచిగా కలవాలి. అట్లా పెట్టగలిసింది కదా. నేను కలిస్తేనా? కలవాలి అట్లా. కలవగా కలపరా? కొంచెమే ఒక పారలే లేదు అంత కలిపి ఇంకేంది. మొత్తం ఆరితే బందోబస్తు అవుతుంది. ఏంటంటే మనకి లాగే నీళ్ళు జల్లిచ్చి కిందికి వెళ్ళి పోవద్దు.
పోయినా కానీ అంత ఫరక పడదు, ఎందుకంటే ఇప్పుడు ఈ రింగు సగం దాకా మేము మట్టి వస్తాం, ఆల్మోస్ట్ ఈ రింగే మునుగుతుంది ఇంకా, ఎందుకంటే ఇక్కడ పడ్డ వాటర్ అది పొలంలోకి వెళ్ళిపోవాలి. ఇలా ఆన్ చేయం కానీ ఇలా జస్ట్ సెటప్ అయిపోతుంది, మాల్ నేర్పడం అయిపోతుంది. రేపు ఆన్ చేస్తాం, రేపు తెలుస్తుంది ఆగుతుందా లేదా అని. ఇది కూరగాయలు దిగి కూర్చుంటారు కావచ్చు ఎండ కొంచెం. మా మేస్త్రి అయితే అలసిపోయిండు మొత్తం, ఇవందాక మాల్ పని చేసి అలసిపోయిండు అంతేవా కైకిలి. ఇప్పుడు అందరం చేస్తున్నాం, మీరేమో ఖరాబ్ కాదని ఏమో అంత గబగబైనేమో రా. ఇగో వాళ్ళకి ఉసుకెత్తుకు వచ్చి నీట్గా ఉన్నారా, కడుక్కురాళ్ళు ఫ్రెష్గా ఉన్నాడు. అందరికంటే కబుది అవుతుందా స్విమ్మింగ్ పూల్? గిడ గింత ఖరాబ్ కాలే డింపి. మరి మీరే అయిందా పలసైందా అది మేస్త్రి సార్ పలసైందా? మరి పలసైందంటే ఇక పలసైందంటే అది మేస్త్రి సాబ్ మేస్త్రి సాబ్ అయితే మస్తు చేస్తాడు పని. ఇప్పటి నుంచి ఆ వీడియోలో కూడా 100 ఎక్కువ కలిసి కలిసి చేప ఒక సైడ్ కూర్చోడు ఫస్ట్, ఒక సైడ్ నీ సైడ్ నీ సైడ్ పెట్టు పెట్టు మెల్ల దించి పనిలో పనిగా దీనిలో ఓవర్ నైట్ చేద్దామా? ఇంకొక రింగ్ ఉంటే కూర్చోవస్తుండేరా, పనిష్మెంట్ చాలా నీకు నాకు. ఈ ఎండాకాలం మొత్తం కురాడు ఇళ్ళనే కూర్చుంటాడు కావచ్చు, ఇంత షాంపూ వారేతల కథ అలానే కూర్చొని దొరుకుతుంది ఇక. పాకుడు కూడా ఉంటుంది అప్పుడు ఇక కట్టుకోవాలి, ఎండ పెట్టాలి దాన్ని అప్పుడప్పుడు. ఇక పైపు కట్టి గడ్డి చేస్తే అయిపోతుంది ఇలా వాడేది. ఇలా కారు మా గురించి ఘోరంగా అంటే ఘోరంగా నడుస్తుంది, అది ఎందుకో చెప్తాం మీకు. ఇట్లా రిటర్ ఇగో మాఫియా 2 టబ్బులలో ఉసికే మొత్తం కూడా వాగులు ఎత్తుకొచ్చినాం. ఇంకోటి ఇగో ఈ సంచి నుండి ఉసికినాయి, ఇగో సీట్ అనిగిందా 2 కూరగాయల పెట్టున్నది. ఇది ఇది మొత్తం దిగింది, ఇగో షాక్ అబ్జర్వర్ మొత్తం దగ్గరికి అయినట్టున్నాయి. దీన్ని ఇట్నే పడేస్తున్నాయి. నిలబెట్టు కార్కి ఊరికి. కూరగాయలు పని పెట్టకపోతే ఇదివరకు అయిపోతుండే అది. ఇప్పుడు ఇది దేనికోసం అంటే మనకి మొత్తం మట్టి నింపిన తర్వాత పైన కావాలి, సైడ్లకు కావాలి, ఇట్లా భలే ఉంటుంది. అది మొత్తం ఇట్లా లింగం లెక్క అయిందిరా. మట్టి అయితే గుద్దినాం, చుట్టూ రాళ్ళు పెట్టి ఒక బేస్ లాంటివి తయారు చేసినాం. ఇప్పుడు ఒక రింగ్ మొత్తం మట్టి లోపలికే వేయింది. ఒకవేళ ఇప్పుడు మన వాటర్ పోసినా కానీ ఇటు సైడ్ డౌన్ పెట్టినాం అనమాట. ఇది మొత్తం నిండి ఇటుకి వాటర్ ఇటు దుంకుతాయి. మాకు ఎప్పుడైనా అవసరం ఉంటే అలాగే ముంచుకొని తానాలు చేయడానికైనా సరే, లేకపోతే ఏదైనా కుకింగ్ చేసుకుని ఏమైనా చేసినప్పుడు బోర్లు ఇట్లా దొంగకోనికైనా సరే భలే ఉంటుంది. మనం కలుపుకునే ఈ మాలు మన దగ్గర ఉన్న సిమెంట్ వచ్చేసి ఓన్లీ రింగ్ల పక్కపట్టి ఒక లేయర్ వేసుకొని సరిపోయేటట్టున్నది. ఇప్పుడు ఇంకొక సంచి అయితే వేసుకోవాలి. ఇంకొక సంచి కొద్దిగా ఉసుకే తీసుకొచ్చినామంటే ఏం జరుగుతుందంటే దీని సైడ్ గోడు ఉంది కదా, దీన్ని మొత్తం మనం లేయర్ వేసుకోవచ్చు అనమాట. అప్పుడే మనకి ఆ లోపల ఉన్న వాటర్ ఇటు బయటికి రాకుండా ఉంటుంది సపోర్ట్. ఇదంతా గీకేయాలి, మరి అంతా తీసేయాలి ఇట్లా. కానీ మస్తు అవుతుంది మరి. ఇది మంచి ఎప్పుడైనా చేపలు తెచ్చినప్పుడు రాయనికి ఇలా కాంటాక్ట్ అంటారు కదా, ఇలా పొడుగు బూట్లు వేసుకోవాలి, అవి వేసుకొని చేయాలి. ఏమన్నా మేస్త్రీలు చేస్తాను, నేను మేస్త్రి కాదు అన్నా. మేస్త్రికి ఒక 2 ఛాయలు చెప్పాను సాయంత్రం పూట చెప్తారు. అయిపోయింది ఇక పని అయిపోయింది. చేది కట్టమిట్ట కళ్ళు తిరుపతి నుంచి రాగానే ఆగమా మెట్లుడికిండ్రా డింపా. నేను తాగలే, నేను కళ్ళు తాగుతా అని చెప్పలే అసలు. ఇగో ఆవు కొత్త లీనప్పుడు లాగని ఇంటి దగ్గర కట్టేసి ఆవేశం మేసేస్తుంది చూడు,
అప్పుడు లాగని ఇడవగానే ఎగురుకుంటూ ఎట్లా ఉరుకుతుంది గట్ల ఉరికిండు కళ్ళు ఆ రోజు చెంగలు ఇచ్చుకుంటూ ఉరుకుతాడు గట్ల ఉరికిండు కళ్ళు ఆడట. సో ఫైనల్ టచ్ కోసం దీని మీద ఇట్లా స్మూత్ వేయడానికి ఇట్లా సిమెంట్ నీళ్ళు అయితే కలిపినాం. మా మేస్త్రి చేయి పెట్టుకుంటే పెడతలేడు, నాతో పెట్టిస్తుండు, చేతిలో కలిపిస్తుండు, అడివే ఎత్తుండు పారతోటి. ఇక దీని మీద లాస్ట్ అండ్ ఫైనల్గా స్మూత్గా కానీ దొడ్డు మాల మీద సన్నది పోసి ఇట్లా టాప్ తోటి అంటే ఇక స్మూత్ అవుతుంది, నీళ్ళు పోగానే సర్రన పోతుంది. సో మొత్తానికైతే మా డే 1 కష్టం అయితే ఈ విధంగా అయింది. మీరు చూడవచ్చు మధ్యలో రింగులు మొత్తం చుట్టి ఈ విధంగా అయితే కవర్ చేసినాం అనమాట. ఒక్క చుక్క పడ్డా సరే పొలంలోకే చక్కగా ఉరికేటట్టు స్లోప్ అయితే బాగా పెట్టినాం. లాస్ట్కి ఇక్కడ టచ్ అప్ లాగా ఒక పైప్ అయితే పెట్టినాం. ఇంత ముందుకు నార్మల్గా ఇక్కడ ఒడ్డు కొట్టేసి అక్కడ నుంచి వాటర్ పెట్టేట్టు పెడదాం అనుకున్నాం, కానీ మాకు పైప్ దొరికింది, డైరెక్ట్ పైప్ పెట్టేసినాం. మనం వేసిన రింగులలో ఫస్ట్ టైం అయితే వాటర్ ఈరోజు పడుతున్నాయి. మన బోర్కి ఇంతే పోతుంది, ఎప్పుడో ఒకసారి దీన్ని నిండా పోతుంది. ఇంకా ఎండాకాలం వచ్చినాక 2-3 గ్యాబులు తీసుకొని పోతుంది. ఇలా ఈ చెత్త అంతా వెళ్ళిపోతుంది, ఇప్పుడు క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు, ఏదైనా కుకింగ్ వీడియో ఉన్నా సరే లేకపోతే ఏదైనా వీడియో అయిపోయిన తర్వాత అయినా సరే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా వీడియోస్ తీసుకున్నప్పుడు స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడనే స్నానం చేయొచ్చు. అలాగే ఇంతకుముందు కూరలు నిల్వ పెట్టి కావచ్చు. ఇది ఒకవేళ రేపు ఇక్కడ మట్టి వేసుకొని గ్రౌండ్ లెవెల్ కనుక విరిగినట్టయితే ఏం చేద్దామంటే ఈ కనెక్షన్ ఇచ్చేసి ఇంకొక నెప్పలు వేసుకొని ఇంకా హైట్ వస్తుంది. దీని మీద ఇంకో రింగ్ వేసుకోవచ్చు తర్వాత. నేను 3 వేద్దామని చెప్పిన ఉండే 3 అయితే బాగా హైట్ అవుదా. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది ఇలా పట్టుకోవచ్చు, స్నానం చేసి. నేను రేపు నుంచి కొద్దిగా ఏంటో స్నానం చేసుకోవాలి కదా. ఇది తయారు చేసిన డేట్ అక్కడ మీద దింపిఆర్ రాసింది నయమైంది. 27/12/2025 దగ్గర దగ్గర ఒక 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత నీళ్ళు వేసినాం వీళ్ళకి. మస్తు అయిందిరా. వాళ్ళు వేసే చేపలు కూడా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో డైలీ బ్లాగ్స్ కావాలని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు. మ్యాక్సిమం డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. మీ సపోర్ట్ ఉన్నట్టయితే మాకు పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సపోర్ట్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో చాలామంది మీ వర్క్షాప్ దగ్గర ఉన్న యాక్టివిటీస్ కూడా చేసినప్పుడు అవి పెట్టండి అని చెప్పారు. అందుకే మనం వర్క్షాప్ ఫెన్సింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అలా ఇక్కడ వాటర్ సోర్స్ కనెక్షన్ ఇచ్చుకున్నాం, దానికి సంబంధించింది. ఇంకా రేపు ఏమైనా అప్గ్రేడ్ చేసినట్టయితే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. చూసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఫైనల్లీ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజు మన మెయిన్ ఛానల్లో కైట్ దారం మనకు మెడకు తెగినట్టయితే ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేసినాం. కొంచెం అవేర్నెస్ వీడియో లాంటిది అనమాట. ఆ వీడియోని మీరు ఇంతవరకు చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.